ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇప్పుడైతే చూసాను భయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అదిరిపోయింది. సింపేశారు. ఇంకా దాంట్లో మనం ట్రైలర్ వచ్చిద్ది, సెకండ్ ట్రైలర్ వచ్చిద్ది అనైతే అనుకున్నాం. ఆ సెకండ్ ట్రైలర్ అయితే 3 నిమిషాల 20 సెకన్లంట. ఆ ట్రైలర్ అయితే రేపైతే వదులుతున్నారంట భయ్య. దాని మీద అయితే మారుతి అయితే ఎమోషనల్ అయితే అయ్యాడు. అలాగే సినిమా గురించి అయితే ఎమోషనల్ అయితే అయ్యి చాలా అంటే చాలా వరకు అయితే ఏడ్చేశాడు భయ్య. కంట్రోల్ చేయడానికి ప్రభాసే వచ్చాడు. ఇంక అంతలోనే ఏడ్చాడంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా మీద ఎంతగా అంటే ఎంతలావున శ్రమ పెట్టాడో. ఇంకా 'ప్రభాస్' స్పీచ్ గురించి మాట్లాడితే 'ప్రభాస్' స్పీచ్ మాత్రం అద్దిరిపోయింది భయ్య. తెలివిగా అయితే మాట్లాడాడు. ముందలైతే ఫ్యాన్స్ జాగ్రత్త కోరుకున్నాడు. ఫ్యాన్స్‌తో జాలీగా, క్యాజువల్‌గా పెద్ద స్టార్ లేదు. క్యాజువల్ అంటే తన ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు అయితే మాట్లాడాడు. ఇంకైతే మాత్రం లాస్ట్‌లో ఒక డైలాగ్ అయితే కొట్టాడు భయ్య. ఏందంటే మాత్రం ఈ సినిమాకి అందరు చాలా మంది ఇచ్చే సినిమాలొస్తున్నాయి. అందరి సినిమాలు హిట్ చేయాలి. అది గాక సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే, జూనియర్స్ ఎప్పుడు జూనియర్సే. మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటాం. వాళ్ళకి తెలిసింది మాకన్నీ తెలీదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటానే ఉంటాం. ఎంత ఎదిగినా గాని. కాబట్టి అన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి అన్ని సినిమాలు హిట్ చేయాలి. అందులో మా సినిమా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనైతే ప్రభాస్ అయితే చెప్పాడు భయ్య. దీంట్లోనే అర్థమైపోతుంది ప్రభాస్ అయితే మాత్రం ఎలాంటి శత్రుత్వం కోరుకోడు. ఎంత ఎదిగినా గాని తగ్గే ఉంటాడు, ఒదిగే ఉంటాడు. అదే మన ప్రభాస్ అంటే మాత్రం ఎంత క్యాజువల్‌గా ఉంటాడో అంత క్యాజువల్‌గా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రభాస్ చెప్పింది, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ప్రభాస్ గురించి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చాలా మందికి రీచ్ అవ్వాలని సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది.